హాయ్ ఎవ్రీవన్, జనసేన గోపాలకృష్ణలాగా తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అందరూ ప్రశంసిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిలో ఎలాంటి క్వాలిటీ ఉండి ఇంత సుదీర్ఘకాలం ఒక విజన్తో నిలబడి ఉండగలిగారు? అభిమానులు కేవలం అభిమానించకుండా ఆయన నుంచి మనం ఎలాంటివి నేర్చుకోవచ్చు? సాంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా నేటి తరానికి పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీస్లో ఒక క్వాలిటీ గురించి నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రజారాజ్యం సమయం నుంచి చూస్తున్నవాడిగా, గమనిస్తున్నవాడిగా, దీన్ని ఫాలో అవుతున్నవాడిగా నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ద్వారా. డబ్బు పోవచ్చు, పేరు పోవచ్చు, కానీ మనం సంపాదించుకున్న జ్ఞానం మాత్రం మనతోనే ఉంటుంది, ఎక్కడికి పోదు అని నమ్ముతారు పవన్ కళ్యాణ్ గారు. మనిషి జీవితంలో మమేకమైపోయినాయి పుస్తకాలు. డబ్బుతో కొనలేని అలౌకిక అందాన్ని అందించేది పుస్తకం. పూర్తి విజ్ఞానవంతుడిగా మార్చేది పుస్తకం. దోచుకోవటానికి అవకాశం లేని సంపదనిచ్చేది పుస్తకం. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచే, అంటే 8వ తరగతి నుంచే పుస్తకాలు చదవటం ప్రారంభించారు. తన అన్న చిరంజీవి గారి ఫ్రెండ్ ఒక లైబ్రరీ ఉందంట, అక్కడికి వెళ్ళి పుస్తకాలు చదువుతూ ఉండేవారంట. పెద్దయ్యాక కూడా అదే అలవాటైంది. ఇప్పటికీ పుస్తకాలు చదువుతూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి తండ్రి స్వర్గీయ వెంకట గారికి కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉందంట. ఆ విధంగా ఆ ఇంట్లోనే పుస్తకాలు ఉన్నవి, తాను కొత్తగా కొనుక్కున్నవి చదువుతూ కాలం గడిపేవారు పవన్ కళ్యాణ్ గారు. ఆ పుస్తకాలు చదవటం వల్లే పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఇంత జ్ఞానం వచ్చిందేమో అంటారు పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి గారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ప్రతి మాటలో ఎంతో అర్థం ఉంటుంది. ఆయన ఎన్ని పుస్తకాలు చదివారో, పవన్ కళ్యాణ్ గారికి పుస్తకాలకి ఉన్న అనుబంధం, ఆయన చదివిన పుస్తకాల మీద పుస్తకాలు రాసిన రచయితల ప్రభావం ఎంత ఉందో ఆయన ప్రసంగాలు, మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. అలా పవన్ కళ్యాణ్ గారిని ప్రభావితం చేసిన కొన్ని పుస్తకాలు: గాంధీజీ సత్యశోధన, యోగి ఆత్మకథ, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రమణ మహర్షి, కృష్ణమూర్తి, బడే బాబా. వీళ్ళందరి జీవిత చరిత్రలు చదివారు. వీళ్ళందరి పుస్తకాలు ఇన్స్పైర్ చేసినాయి పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకపోయినా పుస్తకాలు బాగా చదువుతారు. పుస్తక పఠనమే పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే ఏమైపోయేవారో. తనకు జీవితంలో నిలబడే ధైర్యం ఇచ్చింది పుస్తకాలే అంటారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కాలేజీ చదువు ఇంటర్తో ఆపేశారేమో కానీ తాను చదవటం మాత్రం ఆపలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తక పఠనం స్ఫూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోనే పుస్తకాలు చదవటం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ గారు తన చిన్నతనంలో స్కూల్కి వెడుతుంటే గోడల మీద తాకట్లో భారతదేశం అని రాసి ఉండేదంట. ఆయనకి ఏమీ అర్థం కాక ఇంటర్మీడియట్లో తన తండ్రి స్వర్గీయ వెంకటరామయ్య పవన్ కళ్యాణ్ గారు అడిగారట, ఏంటి నాన్న ఇది అని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ నాన్నగారు తాకట్లో భారతదేశం అనే పుస్తకం ఇచ్చారంట. ఆ పుస్తకంలో మన వనరులు, మన ప్రకృతి సంపదను మనకు ఉపయోగపడ్డ తర్వాతే బయటి వాళ్ళకు వెళ్ళాలి, కానీ బయటి వాళ్ళకు వెళ్ళిన తర్వాత మనకి రావటం కాదని, మన సంపదని, మన కష్టాన్ని బయటి వాళ్ళకి ఉచితంగా ఇచ్చేసి మనం డబ్బులు పెట్టి మళ్ళీ అదే కొనుక్కుంటున్నాం. ఆ పుస్తకం చదువుతూ పవన్ కళ్యాణ్ గారు దాని సారాంశాన్ని అర్థం చేసుకుని సత్యాన్ని గ్రహించారు ఆ రోజే. అంత విలువైన పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ గారు చదివి సత్యాన్ని గ్రహించారు. పుస్తక పఠనం పవన్ కళ్యాణ్ గారిని చాలా ప్రభావితం చేసింది. తాకట్లో భారతదేశం, ఆధునిక మహాభారతం, తొలి పొద్దు, వనవాసి, ఐ ది సిటిజన్, వి ద నేషన్, ద సీక్రెట్ నెట్వర్క్ ఆఫ్ నేచర్, ద వన్ స్ట్రా రెవల్యూషన్, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, పెద్ద బాలశిక్ష, తెలుగు వ్యాకరణం, కారబేలుడు, అమృతం కురిసిన రాత్రి, గుడిపాటి వెంకటాచలం గారు రాసిన మైదానం పుస్తకం, ఇలా విశ్వదర్శనం, అతను అడవిని జయించాడు, ఫిరుదోషి,
బంగారం చేయటం ఎలా, ధర్మ వడ్డీ, ఎన్నో పుస్తకాలు. ప్రతి పుస్తకం ఏదో ఒకటి తనకు నేర్పింది. తను పుస్తకం చదువుతున్నప్పుడు తెలియని భావాలు, సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది. కష్టాలు, ఇబ్బందులు తెలుస్తాయి. మన సంస్కృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆ వ్యక్తి తాలూకు కష్టం, శ్రమ దోపిడి అర్థమవుతుంది. ఎంత కష్టపడాలి, ఎలా నలిగిపోతారు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి. చెడ్డవాడుగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు. మంచివాడిగా ఉన్నప్పుడు సమాజమే చెడ్డగా మారుతుంది. పుస్తక పఠనం వల్ల మన మానసిక స్థితి బలపడుతుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఆ పుస్తకాలని మనసు పెట్టి చదివి ఆకళింపు చేసుకుని అనుభవాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకున్నారని మనం అనుకోవచ్చు. కాలవేరుడు పుస్తకం పవన్ కళ్యాణ్ గారు చదివిన తర్వాత తన రాజకీయ దృక్పథాన్ని మార్చుకున్నానని చెప్పారు గతంలో. అప్పుడే మొదలైంది దేశానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆ పుస్తకం ద్వారా. ఇది నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రజెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు తన షూటింగ్ విరామంలో తన క్యారెక్టర్ కాస్త సమయం ఉంది అనుకుంటే కనుక పక్కకు వెళ్ళి కామ్గా పుస్తకాలు చదువుకుంటూ ఏదో ఒక పుస్తకం చదువుతూ కూర్చుంటారంట. పాతకాలం నాటి గొప్ప గొప్ప పుస్తకాలు ఏవైనా మార్కెట్లో అందుబాటులో లేకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఖర్చుతో ప్రింట్ చేయించిన రీప్రింటింగ్కి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఒక 4-5 పుస్తకాలు ఇచ్చారంట. ఆ పుస్తకాలు చదివిన తర్వాత తన లైఫ్ స్టైలే మారినట్టుగా ఒక ఇంటర్వ్యూలో నాగబాబు గారు చెప్పారు స్వయంగా. ఒక సినిమాని ఫ్రీగా చేయమంటే చేయగలరు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక పుస్తకం ఇవ్వాలంటే ఇవ్వలేరు. అంత మమకారం పుస్తకాలంటే. ఈ రోజు వరకు ఆయన చదువు ఆపలేదు అని మనం అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని మనం ఈరోజు ఒక ప్రకృతి ప్రేమికుడిగా చూస్తున్నాం. కానీ ఆయన అలా మారటానికి కారణం బెంగాలీ రచయిత వనవాసి తెలుగు అనువాదం పుస్తకం. అది మార్కెట్లో దొరకకపోతే తనికెళ్ల భరణి గారు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అది చదివిన పవన్ కళ్యాణ్ గారు ఒక గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయితే కూడా కలగని ఆనందాన్ని వనవాసి పుస్తకం తన చేతికి వచ్చినందుకు ఆనందించారు. అది పుస్తకం తాలూకు శక్తి పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రకృతి ప్రేమికుడిగా మార్చింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఇంత గౌరవం, మర్యాదలు లభిస్తున్నాయంటే ఆయనలోని పుస్తక పఠనం ఒక ప్రధాన కారణం. అంత జ్ఞానాన్ని సంపాదించారు. ఈ పుస్తక పఠనమే పవన్ కళ్యాణ్ గారికి ఒక బలాన్నిచ్చింది. ఆయనకి ఏం కావాలో అది నేర్చుకున్నారు పుస్తక పఠనం వల్ల. అది సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, పాలిటిక్స్ కానీ, హిస్టరీ కానీ. పుస్తక పఠనం అరుదైపోతున్న ఈ కాలంలో పవన్ కళ్యాణ్ గారు పుస్తక పఠన ప్రాముఖ్యతను తెలియజేయటం హర్షించదగ్గ పరిణామం. పుస్తక పఠనం పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ప్రధానమైన లీడర్షిప్ క్వాలిటీ. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంత గొప్ప నాయకుడిగా తయారయ్యారు అంటే ఆయనలో డీప్ థింకింగ్ ఉంది. దానికి కారణం పుస్తకాలు చదవటమే. అందుకే అంటారు రీడర్స్ బికమ్ లీడర్స్ అని. ఎంత ఎక్కువగా చదివితే ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళ ఆలోచనలన్నీ పుస్తకాల్లోనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి పుస్తకాలు చదివారు. ఆ తత్వవేత్తలంతా కళ్యాణ్ గారి ముందు ఉండరు, కానీ ఆ తత్వవేత్తలంతా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో ఉంటారు. వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నట్టుంటుంది. అందుకే లీడర్స్ ఆర్ రీడర్స్ అంటారు. ఎవరైనా లీడర్ కావాలంటే ఫస్ట్ రీడర్ అయి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ప్రధాన లీడర్షిప్ క్వాలిటీ ఇదే, పుస్తక పఠనం. పుస్తక పఠనం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో పవన్ కళ్యాణ్ గారే సాక్ష్యం. తన జీవితమే సాక్ష్యం. ఫ్రెండ్స్, నేను ఈ రియల్ యోగి అనే పుస్తకాన్ని చదివాను. విజయవాడలో జరిగిన పుస్తక మహోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ నేటి తరం సోషల్ మీడియా కాదు, పుస్తకం పట్టండి అని పిలుపునిచ్చారు. మానసికంగా బలవంతులుగా చేసే పుస్తకాలను చదవండి అన్నారు. పోరాటం చేసే శక్తిని నింపే పుస్తకాలను చదవమని చెప్పారు.
అలాగే తన అభిమానులకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అభిమానులు నాతో నడిచేవారు తెలుగు భాషను రక్షించే సైన్యం కావాలి అని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చింది అని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. దాని ద్వారా యూట్యూబ్ మీరిచ్చే లైక్స్, షేర్, కామెంట్స్ రికగ్నైజ్ చేసి మన వీడియోని మరింత మందికి రీచ్ అయ్యేలా ప్రమోట్ చేస్తుంది. అదే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్గా నేను భావిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకునే వారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్, జై హింద్.